నమస్కారం అండి, నా పేరు కళ్యాణి. అన్న, మీరు రోజు అమ్మితే ఎంతవరకు లాభం వద్దన్న? 500-1000 రూపాయల దాకా వస్తాయి. దీనివల్ల కుటుంబం పోతాయిగా. దీన్ని ఇక్కడ ఇట్టాటి వాళ్ళ గురించి, ఇట్టాటి వాళ్ళ కాడ లచ్చల వ్యాపారం కాదు. దయచేసి నేను చెబుతున్నా, ప్రజలకు నేను చెబుతున్నా, ఇట్టాటి వాళ్ళ కాడ బేరాలు ఆడొద్దండి. బేరాలు ఆడొద్దు. 100-200 అని చెప్పి ఒత్తి పిసికి వీళ్ళ మాలను నష్టం చేయొద్దు. వీళ్ళకి లచ్చలు రావు, వీళ్ళకి కోట్లు రావు. వీళ్ళకి ఇల్లు ఉంది, పిల్లలు ఉండరు, సంసారం ఉంది, రెంట్ కట్టుకోవాలా, పిల్లలు చదివించుకోవాలా. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయరాదండి. మాల్లోకి పోయి పెద్ద పెద్ద షాపింగ్లు పోయి అక్కడ నెలల తరబడి ఉంటాయి, ఏసీలలో ఉంటాయి. అట్లాంటి కూరగాయలు తెచ్చుకొని ఆరోగ్యాలు పాడు చేసుకునే కన్నా రోడ్ల మీద ఫ్రెష్ కూరగాయలు, ఫ్రెష్ తినే కాయలైనా కానీ కూరగాయలైనా కానీ ఎయ్యైనా రోడ్ల మీద ఉండే ఫ్రెష్. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తే వీళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వీళ్ళ పిల్లలు బాగుంటారు. వీళ్ళు పచ్చకుంటే మనం పచ్చకుంటాం, మనకు బాగుంటుంది, మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇట్లాంటి ఫ్రెష్ కూరగాయలు తీసుకుంటే. అందుకని దయచేసి రోడ్ల మీద అమ్మే అన్నలకు కానీ, అక్కలకు కానీ, చెల్లెళ్ళకి కానీ, తమ్ముళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇట్లాంటి వాళ్ళ కాడ బేరాలు ఆడొద్దు. దయచేసి మంచి మనసు ఉన్న వ్యక్తులు అయితే వాళ్ళ కాడ బేరాలు ఆడొద్దు, ఒత్తి ఏరొద్దు, వాళ్ళకి భంగం కలగొద్దు. అందుకని దయచేసి వాళ్ళని బాగు చేద్దాము, వాళ్ళని బాగు పెడదాము, వాళ్ళకనే కొందాం. మనం షాపుల్లోకి పోయి నెలల తరబడి ఉండే వస్తువులు కొని మన ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు. ఇట్లాంటి ఫ్రెష్ కూరగాయలు కొనుక్కొని వాళ్ళని బాగు చేసుకున్నా మన ఆరోగ్యం బాగు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.